ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అరవింద్ బాబు ఛాలెంజ్ చేసి తప్పించుకున్నారన్నారు. అయితే గోపిరెడ్డి కావాలనే బయటికి రావట్లేదని, ఓడిపోయినా ఆయన తీరు మారట్లేదని ఎమ్మెల్యే అరవింద్ బాబు విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఏమి చేయట్లా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు. కేవలం రాజధాని కల్పన అని చెప్పి మోసం చేసి డబ్బులన్నీ దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి ఎక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్ల న్యాయం జరిగే పరిస్థితి లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా కుండలో దొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నాను, అరవింద్ బాబు గారు, ఈ డామ్సరీ ఛాలెంజ్లు కాదు, ఓటకపు ఛాలెంజ్లు కాదు. దమ్ము ధైర్యం ఉంటే ఒక్కడివే రా, నేను ఒక్కడిని వస్తాను, మన ఇద్దరం వెళ్దాం, ఎవరు వద్దు, పోలీసులను తీసుకెళ్ళమని చెప్పండి, ఇద్దరం వెళ్దాం, కొండ కింద భాగం కానీ లేదా ఎక్కడైనా సరే చర్చకి నేను సిద్ధం. 5 ఏళ్ళు కూడా నన్ను ఏం చేయలేకపోయావు, మరి పోలీసులను అడ్డం పెట్టుకుని కూడా నన్ను ఏం చేయలే. ఈ విధంగా పోరాటం జరిగి దమ్ము ధైర్యం ఉండి నేను కనుక సవాలు విసిరినప్పుడు నేను ఆ రోజు బయటికి రావడం జరిగింది. కానీ వాళ్ళు నువ్వు బయటికి రాలేకపోతున్నావు, పోలీసులను అడ్డం పెట్టుకుని నువ్వు బయటికి రాలేకపోతున్నావు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉండి ఇప్పటికైనా బయటికి రా, ఇవాళ కాకపోతే రేపైనా బయటికి రా. లేకపోతే మీ పార్టీలో సీనియర్ నాయకులను ఒకళ్ళు చర్చకు తీసుకురా, మా పార్టీలో ఒక సీనియర్ నాయకులు చర్చకు వస్తారు. ఈ అభివృద్ధి కార్యక్రమం చర్చ అనేది కంపల్సరీ జరగాల్సిందే. అభివృద్ధి మీకేం తెలుసు, సెప్టార్ కట్టి అంత మోసమే, దాన్ని కూడా మోసం చేసేటారు. నీకు పిఆర్ రోడ్ ఏదో తెలియదు, పంచాయతీరాజ్ ఏదో తెలియదు, ఆర్ఎండి ఏదో తెలియదు, ఎన్ఆర్జీఎస్ రోడ్ ఏదో తెలియదు. కాబట్టి ఈ రోడ్లు ఏమి తెలియదు నీకు, ఈ బండారం బయటపడిందని చెప్పి అవసరం చెప్పడం చాలా దారుణమైన అంశం. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే 6 నెలలకు ఒకసారి బయటకు వస్తాడు, కదిలించుకుంటాడు, తన్నించుకుంటాడు. అతనికి వాష్రూమ్కి వార్రూమ్ కూడా తేడా లేని మనిషి. ఓడిపోయాడు. ఒక మంచి ప్రవర్తనతో, మంచి ఆలోచనతో ప్రజల్లోకి రండి. నేనైతే 2019 ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉన్నాను. ప్రతి గడపకి వెళ్ళాను, ప్రతి ఇంటికి వెళ్ళాను, అక్క చెల్లెళ్ళని అన్నదమ్ములు అందరిని కూడా అడిగాను ఓట్లేయమని. నా మీద నమ్మకం ఉంటే నేను మంచి నీతి నిజాయితీ పరుడినైతే నాకు ఓట్లేయమని అడగటం జరిగింది. ప్రజలు నన్ను నమ్మారు, దీవిచ్చారు, గెలిచాను.